మన ఒత్తిడికి తలవొగ్గి కుల సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టిన అసెంబ్లీలో. ఆనాడు అందరం డిమాండ్ చేసినాం, స్టేట్మెంట్ నై చెల్తా బిల్లు తీసుకురండి అని చెప్పినాం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మేము బిల్లు తెస్తామని చెప్తున్నారు. ఎప్పుడు? మార్చి 1st వీక్లో. మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలన్నిటికీ కలిపి 42%తో బిల్లు తెస్తామంటున్నారు. ఇది దారుణమైన అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు 46% ఉన్నారు. రేపు మళ్ళీ రీసర్వే చేస్తారు 3.1%. అంటే అందులో 1.5-2% బీసీలు ఉంటారు. అంటే ఏమవుతుంది? 46 + 2% 48% బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది. అంటే ఉన్నదేమో 48%. మీరు విద్యలో 42% ఎట్లా ఇస్తారు? 48% బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో 42 ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు? అంటే ఏ బీసీ కులాన్ని తీసేస్తారు అందులోకెళ్ళి? ఎవరిని విద్యకు దూరం చేస్తారు? ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మేధావులు ఆలోచించాలి. అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో 48%. అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోనీ 46 అనుకుందాం. మరి నువ్వు 42% ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో? ఇంకా 4% ఎవరిది తీసేస్తాం? మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి. పొలిటికల్గా రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు? 42% ఇస్తామన్నారు. సరే, ఓకే, వాళ్ళు మేనిఫెస్టోలో 42 పెట్టిరు. మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని కెరక, ఎవరు చెప్పిరో, ఏ మేధావి చెప్తే 42 పెట్టిరో మనకు తెలియదు. ఫిర్బి టీకే పొలిటికల్గా 42% అని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. 42 పొలిటికల్గా ఇస్తే ఓకే. అట్లా ఓకే అనుకున్నా మీరు అన్నీ ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది. ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను, మా బీసీ ఆడబిడ్డలను, బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం. పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం. ఎడ్యుకేషన్లో, చదువులో నేను బీసీగా 46% మా జనాభా ఉంటే 42 మీరు ఎట్లా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? 46 అడుగుదామా వద్దా? అది మనం ఆలోచించాలి. 46% బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 46% ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజకీయంగా 42% అని మీరు అంటున్నారు, కానీ నేనైతే 46% ఇవ్వాలని అంటున్నా. 46% రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకొక కీలకమైన కుట్రకు ముఖ్యమంత్రి గారు తెరలేపినరు. ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఏదన్నా పని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ముంగటికి వస్తారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు ముందటికి వచ్చారు. నిన్న మొన్న ఏమంటున్నారు? మేము ఒప్పుకోంబై బీసీలలో ముస్లింలకు ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అంటున్నారు. ఇయ్యమని మేము అడిగినామా? మేమేమన్నాము? మీ లెక్కల ప్రకారం 46% బీసీలు ఉన్నారు, 10% ముస్లిమ్స్ ఉన్నారు. సో 46 + 10 56% ఇవ్వండి రిజర్వేషన్. మేమేమి బీసీలో తీసి ముస్లింలకు ఇవ్వమంటలేం కదా. మీరెందుకు హిందువులు ముస్లింల మధ్యలో పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ గారు ముస్లింలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండాలని 2015లోనే ఎప్పుడుకో కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిరు. మా స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఒకటే. ముస్లింల జనాభా ఎంతుంటే వాళ్ళకంత విద్యా ఉద్యోగ పొలిటికల్గా రిజర్వేషన్ ఇవ్వండి. ఎస్టీల విషయంలో చేయలేదా కేసీఆర్ గారు? ఎస్టీలకు ఏం చేసిండ్రు? ఒక ఆఫీస్ మేమోతోని 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. అది ఇవాళకి కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఏంటిదంటే ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టొద్దు. ముస్లింల రిజర్వేషన్లు బీసీల నుంచి తీసేసి ఇవ్వమంటలేం. 46% బీసీస్ + 10% ముస్లిమ్స్, 56% ఎడ్యుకేషన్లో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. 56% ఎంప్లాయ్మెంట్లో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. 56% పొలిటికల్గా ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. మరి ఈ అంశాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మేధావులందరూ ముందు పెట్టాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కొంచెం వెనక్కి ఒక స్టెప్ వేద్దాం. జిల్లాలో ఉండేటటువంటి బీసీ కుల సంఘ నాయకులకు అవకాశం ఇద్దామని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఖమ్మం జిల్లా బీసీ నాయకులందరికీ మొదట అవకాశం ఇచ్చి చివరిగా మనం రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా ఉంటే ఏమైనా సమ్మేషన్లో చెప్పాలంటే చెప్దామని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ముందుగా ఈ సమావేశంలో